సెకండ్ ఎక్సైజ్ 2.2 మీకేమో సెకండ్ ఎక్సర్సైజ్, వాళ్ళకేమో 3.3, మీకు 2.2. ఎన్సీఆర్టీలో ఏమో 2.2, ఎస్సీఆర్టీలో ఏమో 3.3. ఓపెన్ చేసినావా? ఫస్ట్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ చెప్పిన ఇవన్నీ మళ్ళీ చెప్పుకుంటూ ఒక క్వశ్చన్ చెప్పుకుంటూ వస్తే వినండి, జాగ్రత్తగా వినండి. మీరు నేను ఇంట్రెస్ట్ లేదని అన్నారు కదా, సో మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడు, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియంట్స్ అన్నాడు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ మనం దానికి జీరోస్ ఫైండ్ అవుట్ చేసి ఏమంటున్నాడు, జీరోస్ ఫైండ్ అవుట్ చేసి కోఫిషియంట్స్ అండ్ జీరోస్కి రిలేషన్షిప్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ జీరో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ వన్. సో జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. x² - 2x - 8, x² - 2x - 8 ఉంది కదా, దీన్ని ఏం చేస్తాము, ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తాము. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేసి లాస్ట్ టర్మ్ -8 ఉంది. సో -8x². న్యూమరికల్ ఎప్పుడైనా ముందు రాస్తాం. సో -8x². దీన్ని స్ప్లిట్ చేస్తే మనకు ఫ్యాక్టర్స్ 8కి ఫ్యాక్టర్స్ ఇక్కడ రాస్తే ఆ ఫ్యాక్టర్స్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే ఇక్కడ మనకి ఏం రావాలి, -2x అనేది రావాలి. ఇప్పుడు సపోజ్ దీనికి ఫ్యాక్టర్స్ 8, 4 2s are 8 కదా, 4 2s are 8, కానీ నాకు ఇక్కడ -2 రావాలి. -2 రావాలంటే బిగ్గర్ నెంబర్కి మైనస్ పెడితే మైనస్ వస్తుంది. సో మైనస్ ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ x ఉంది కాబట్టి x. సో ఏమొచ్చింది, -4x + 2x. సో x² -4x + 2x - 8. ఇప్పుడు ఇది మొత్తం p of x కదా, ఇది మొత్తం మనకు ఇది p of x = ఇప్పుడు ఇది కూడా p of x = కదా రాయాలి. ఎందుకంటే మనం p of x = 0 అజ్యూమ్ చేసుకుంటే మనకు వాల్యూ వస్తుంది, అందుకని p of x రాసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే, లేదంటే ఇప్పుడు డైరెక్ట్ పని చేద్దాం, లేకుంటే ఇక్కడ ఏం చేయాలి, లేకపోతే p of x = 0 ఇప్పుడు అజ్యూమ్ చేసుకున్నా ఏం కాదు. p of x = 0 లాస్ట్లో అజ్యూమ్ చేసుకున్నా ఒకటే, ఫస్ట్లో అజ్యూమ్ చేసుకున్నా ఒకటే. ఇప్పుడు p of x = 0 అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, x² - 2x - 8 = 0 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, x² - 4x + 2x - 8 = 0 అయిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో x కామన్ తీసిస్తున్నాడు. x కామన్ తీసేస్తే x - 4 ప్లస్ 2 కామన్ తీసుకుంటే x - 4 = 0. x - 4 x - 4. సో x - 4 కామన్ తీసేసుకుంటే x + 2 = 0. ఇప్పుడు x - 4 = 0, x + 2 = 0, x = 4, x = -2. సో ఇదేంటిది, ఇది ఆల్ఫా మనకి, ఇది బీటా. ఓకే, అంటే ఇవి జీరోస్ కదా ఇవి. సో జీరోస్ కాబట్టి ఆల్ఫా బీటా తీసుకున్నాము. నెక్స్ట్ ఏమంటున్నాడు, రిలేషన్ వీటి మధ్య, అంటే మనకి ఏమంటున్నాడు, కోఫిషియంట్స్కి జీరోస్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కోఫిషియంట్కి జీరోస్కి రిలేషన్ ఏంటిది, సమ్ = ఆల్ఫా ప్లస్ బీటా కదా. ఆల్ఫా ప్లస్ బీటా = -b/a. అంటే -b అనేది కోఫిషియంట్ ఆఫ్ x అండ్ a అనేది కోఫిషియంట్ ఆఫ్ x². సో కాబట్టి ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ఆల్ఫా వాల్యూ ఎంత, 4 ప్లస్ మైనస్. ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ఏ సింబల్ ఉందో అదే సింబల్ ఫస్ట్ రాయాలి. ఇక్కడ -2 ఉన్నది కాబట్టి అది బ్రాకెట్లో రాసుకుంటాం. సో -2 = ఆఫ్ b ప్లేస్లో ఎంత ఉంది, -2. సో కాబట్టి b ప్లేస్లో -2 ఉంది కాబట్టి -2 బై a. a ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది. సో 1. సో 4 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ 2. సో 4 - 2 ఎంత, 2. 2 = 2. సో మనము ఆల్ఫా ప్లస్ బీటా రిలేషన్ సమ్ వచ్చేసింది. ఇప్పుడు ప్రొడక్ట్ అంటే ఏంటి, ఆల్ఫా బీటా దట్ ఈస్ ఈక్వల్ టు c/a కదా. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత, 4 అండ్ బీటా వాల్యూ ఎంత, -2 c వాల్యూ ఎంత, -8 బై a వాల్యూ ఎంత, 1. ఓకే, సో 4 × -2 -8 -8. సో -8 -8. సో వెరిఫై చేసేసాం. అర్థమైందా? ఫస్ట్ గ్రేడ్
అయినా అరే రోజుకు ఒక నోట్బుక్లో రాస్తే ఎట్లరా నువ్వు? ఏదో ఒకటి చెప్పుగా అన్న. అన్ని సొల్యూషన్స్ ఒక బుక్లో ఉంటేనే కదా ఫైనల్ వరకు నువ్వు ప్రాక్టీస్ చేసేది ఈజీగా. ప్రతిసారి నీకు ఒక ఆన్సర్ చెప్పుకుంటుండరు కదా. నీకు డౌట్ వచ్చినప్పుడు ఎలా చూస్తావు నువ్వు? అయిపోయిందా? అయిపోయిందా? ఇదే చేసేస్తున్నా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ దాంట్లోనే సెకండ్ వన్ ఏముంది మనకి ఇక్కడ? 4s² మైనస్ 4s ప్లస్ 1. దీన్ని మనం ఏమంటున్నాం? p ఆఫ్ s అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ s కాబట్టి p ఆఫ్ s, దాంట్లో x కాబట్టి p ఆఫ్ x అనుకుంటాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సపోజ్ 0 అనుకున్నాం అనుకో, 4s² మైనస్ 4s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేసి ఏమొస్తుంది? ఫస్ట్ టర్మ్ 4s² అండ్ ఇది 1. సో 1 into 4 ఎంత? 4. సో 4s² వస్తుంది. 4s² ని స్ప్లిట్ చేస్తే నాకు ఇక్కడ -4 రావాలి. అంటే 4 ని ఏం రాసుకుంటే నాకు +4 -1 రాసుకుంటే 3 వస్తుంది కదా. క్వశ్చన్ కరెక్ట్ అనేది 4s² - 4s + 1. ఏం రాసుకుంటే 2 2s are 4, 2 2s are 4. కానీ నాకు ఇక్కడ మైనస్ రావాలి కదా. ఇక్కడ ఆన్సర్ ఏమో ప్లస్ రావాలి, ఎందుకంటే +4s² కదా. ఇక్కడ ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయింది అంటే కాబట్టి ఇది ప్లస్ అయిపోయింది. కానీ ఇక్కడ నాకు -4s రావాలి అంటే -2 ఎంత? -4. అర్థమైందా? సో కాబట్టి -2s -4s. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. 4s² -2s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో నుంచి 2s కామన్ ఇస్తే నేను 2s కామన్ తీసుకుంటే s రిమైండర్ ప్లస్. సో 2s కామన్ తీసుకుంటే s -1 మైనస్ 1 కామన్ తీసుకుంటే 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ప్లస్ మైనస్ కి మారిపోయింది, ఎందుకంటే మైనస్ ని మనం కామన్ చేసినాం కాబట్టి మైనస్ అయిపోయింది. ఈ మైనస్ ని లోపల మల్టిప్లై చేస్తే మళ్ళీ ప్లస్ అయిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఏంటిది? s - 1. సో ఇది s కదా. సో ఇక్కడ 2s రిమైండర్ వస్తుంది. 2s - 1 2s - 1. సో 2s - 1 2s - 1 కామన్ కదా. సో 2s - 1 కామన్ చేసుకుంటే 2s - 1 ఆన్సర్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2s - 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2s ఈజ్ ఈక్వల్ టు 1, s ఈజ్ ఈక్వల్ టు 1/2. 2s ఈజ్ ఈక్వల్ టు 1, s ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. ఇప్పుడు సేవ్ ఆల్ఫా ప్లస్ బీటా రాసుకోండి, ఫాస్ట్ రాసుకోండి, టైం ఇవ్వండి. మళ్ళీ అర్థమైతే రాసుకుంటూనే ఉండండి. ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది మనకు? 1/2. 1/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b వాల్యూ. b వాల్యూ ఎంత ఉంది? -4 బై a వాల్యూ 4. అండ్ 1/2 ప్లస్ 1/2 ఎంత అవుతుంది? 1/2 ప్లస్ 1/2 ఎంత అవుతుంది? 1/2 ప్లస్ 1/2 అంటే
2. సో కాబట్టి 1 plus 1 that is equal to minus into minus plus. So plus 4/4 1s are 1s are. ఇక్కడ ఏమైతే 1 plus 1 2 కదా, 1 plus 1 2 కదా. సో 2/2 is equal to 1. 2 1s are 2 1s. So 1 is equal to 1. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ అంటే 1/2 into 1/2 that is equal to c వాల్యూ ఎంత 1 by a వాల్యూ ఎంత 4. a వాల్యూ ఎంత 4. సో 1/2 into 1/2 ఎంత 1/4. 1/4 is equal to 1/4. అయ్యి రాసుకున్నారా? అర్థమైందా? ఇప్పుడు ఇది అర్థమైందా? ఇది చేసినావా? ఇది మరి ఎందుకు చేయలే? నెక్స్ట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా. మీరు చేస్తుండే, నేను వరుసగా అన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ వస్తాను. అయిందా వర్ధన? ఫాస్ట్ కానీ అదే అయిపోయిందా? ఇప్పుడు థర్డ్ వన్, ఫస్ట్ బిట్లో థర్డ్ వన్ ఏమంటున్నాడు మనకు? 6x² - 3 - 7x. ఎప్పుడైనా కానీ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆర్డర్లో రాసుకోవాలి. డిగ్రీ అనేది మనకి ఎప్పుడైనా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి, కానీ ఇక్కడ డిగ్రీ ఏముంది? ఇట్లా డిక్రీజింగ్లో ఇచ్చింది. సో డిగ్రీని డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలంటే అరేంజ్ చేసుకోవాలి. 6x² - 7x - 3 అని తీసుకున్నాం. ఇఫ్ p of x is equal to 0 అయిపోతే 6x² - 7x - 3 is equal to 0 అయిపోతాయి. ఇప్పుడు 6కి 3 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 18. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -18x². -18కి నేను ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? 6 3s are 18, కానీ ఇక్కడ 7 రాదు కదా, రాదు. సో కాబట్టి నేను 9 2s are తీసుకుంటా. 9 2s are అంటే 9 - 2 చేస్తే నాకు 7 వస్తుందా? రాదా? వస్తుంది. సో కాబట్టి 9 2s are. ఇక్కడ నాకు మైనస్ రావాలి అండ్ ఇక్కడ కూడా నాకు మైనస్ రావాలి. సో ఏం చేయాలి? బిగ్గర్ నెంబర్కి మైనస్ పెడితేనే కదా నాకు మైనస్ వచ్చేది, అవునా కదా? సో మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. x ఇంటూ x x². సో -9x. 6x² - 9x + 2x - 3 is equal to 0. దీంట్లో నుంచి నేను ఏం తీసుకోవచ్చు? 3x కామన్ తీసుకుంటే 3x కామన్ తీసుకుంటే ఇక్కడ 2 రిమైండర్ ఉంటుంది. ఎందుకంటే 3 2s are 6 కదా. సో కాబట్టి 3x కామన్ తీసుకుంటే 2x రిమైండర్ ఉంటుంది. మైనస్ ఇక్కడ 3x కామన్ ఆల్రెడీ తీసేసినాం కాబట్టి 3 3s are 9 కాబట్టి ఇక్కడ 3 రిమైండర్ ఉంటుంది. ప్లస్ 1 కామన్ తీసుకుంటే 2x - 3 ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో 2x - 3 కామన్ ఉంది కాబట్టి 2x - 3 కామన్ తీసుకుంటే 3x + 1 is equal to 0. 2x - 3 is equal to 0. 3x + 1 is equal to 0. 2x is equal to 3. X is equal to 3/2. 3x is equal to -1. X is equal to -1/3. ఇదేమో ఆల్ఫా, ఇదేమో బీటా. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం వాల్యూస్. సమ్లో ప్రొడక్ట్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 ప్లస్ -1/3 is equal to మైనస్ ఆఫ్ b వాల్యూ ఎంత ఉంది మనకు? -7 బై a వాల్యూ ఎంత ఉంది? 6. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్. సో ఇది దట్ ఈస్ ఈక్వల్ టు +7/6. ఇక్కడ నీకు ఏముంది? ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం తీసుకుంటే 6 అనేది ఎల్సిఎం వస్తుంది. ఇక్కడ 6 ఎల్సిఎం తీసుకుంటే 6 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ నేను 6 చేయాలంటే 3/2 ఇంటూ 3/3 ప్లస్ మైనస్ 7 కదరా బి వాల్యూ. నిన్న చెప్పినా కదా అరేంజ్ చేసుకోవాలి, దాన్ని అరేంజ్ చేసుకోలేదు. మరి 7 కాబట్టి నీకేమొస్తుంది?
1/3 ఇంటూ 2/2 చేసుకుంటా. ఇది నేను చెప్పిన మీకు ఎల్సిఎం ఎట్లా చేసుకోవాలో. సో కాబట్టి 2 3s are 6, 3 2s are 6. సో కాబట్టి 6 కామన్ ఉంది కాబట్టి 3 3s are 9. 9 minus 2 is equal to 7/6. 7/6 is equal to 7/6 వచ్చేసింది. అర్థమైందా? 7/6 is equal to 7/6. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆల్ఫా ఎంత ఉంది 3/2 and 2. బీటా ఎంత ఉంది -1/3 is equal to సి వాల్యూ ఎంత ఉంది -3 ఏ వాల్యూ ఎంత ఉంది 6. 3 1s are 3 2s are, so -1/2. 3 1s are 3 1s are, so -1/2 is equal to -1/2. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎరేజేషన్ అయిపోయింది. అదే కరెక్ట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా? ఎక్కడ ఇదా ఇప్పుడు డివిజన్ చేసాము కింద 3 సమ్ చేసాం కదా ఆల్ఫా ప్లస్ బీటా. ఆ డివిజన్ చేసినప్పుడు కింద డినోమినేటర్ 6 వచ్చింది. తర్వాత ఎట్లా మల్టిప్లై చేయాలో కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 6 డినామినేటర్ 6 చేయాలనికి మనం ఇక్కడ 3 తోటి మల్టిప్లై చేసినాము. సో కాబట్టి 3 3s are ఎంత 9, 2 3s are ఎంత 6. సో దీన్ని ఇంకో స్టెప్ రాయాలి కానీ స్పేస్ లేదా రాయాలి. దీని ఇంకో స్టెప్ ఎలా రాస్తాం మనము? దీని ఇంకో స్టెప్ ఎలా రాస్తాం అంటే ఇలా ఇక్కడ రాస్తాం చూడండి. దీని స్టెప్ ఇక్కడ రాస్తాం. దీని ఎలా రాస్తాము? 9/6 minus 1 2s are ఎంత 2, 2/6 ఇలా రాస్తామా? ఇలా రాసినప్పుడు ఏమైంది 6 కామన్ ఉంది. సో కాబట్టి 6 కామన్ తీసుకుంటా, 9 - 2 పైన రాసేసుకుంటా. అర్థమైందా? ఈ ఒక్క స్టెప్ రాయకపోతే నీకు అర్థం కాలేదా? స్టెప్ కాదు నార్మల్ అని నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్ గా? ఇది రెడీ చేసేస్తా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏముంది? 4u² + 8u. సో ఇది ఫోర్త్ వన్. దీంట్లో 4u² + 8u. 4u² + 8u. ఇప్పుడు నేనే రాసుకుంటా దీన్ని ax² + bx + c ఫార్మాట్ లో రాయాలి. సో ax² అంటే 4u² ఉంది. నెక్స్ట్ bx ప్లస్ లో 8u ఉంది. ప్లస్ c వాల్యూ లేదు కాబట్టి 0 తీసుకుంటా. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే అవసరం లేదు దీనికి, ఇట్లా దీనికి డైరెక్ట్ చేసేయచ్చు. దీంట్లోంచి 4 కామన్ తీసుకోవచ్చు కదా. సో కాబట్టి డైరెక్ట్ నేను దీంట్లో నుంచి 4u కామన్ తీసుకుంటే 4 ఫస్ట్ ఏం తీసుకుంటాం 0 చేయాలి. సో ఇఫ్ p ఆఫ్ u is equal to 0 తీసుకుంటే 4u కామన్ తీసేస్తే నాకేమొస్తుంది? ఇక్కడ u రిమైండర్ ఉంటుంది ప్లస్ ఇక్కడ u + 2 రిమైండర్ ఉంటుంది is equal to 0. 4u is equal to 0, u + 2 is equal to 0. u is equal to 0/4, u is equal to 0, u is equal to -2. సో ఇదేమో ఆల్ఫా, ఇదేమో బీటా. అర్థమైందా? ఇది రాసుకోవడం కాదు, అర్థం కావాలి. అర్థమైందా ప్రాసెస్? అయిందా కాలేదా? చెప్పరా, కాన్ఫిడెంట్గా చెప్పు. అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తా, ప్రాబ్లం ఏం లేదు. ఎన్నిసార్లు అని చెప్తాను నేను. చెప్పు, అర్థమైందా కాలేదా? ఎక్కడ కాలేదు? ఇప్పుడు చూడు, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది 4u² + 8u. దీన్ని నేను ax² + bx + c ఫార్మాట్ లో రాసుకుంటే నేను ఇక్కడ ఏమొస్తుంది? +0 వస్తుంది. అవునా? c ఫార్మాట్ అంటే కాన్స్టెంట్ టర్మ్ వచ్చేసి 0 వచ్చేది. ఇప్పుడు నాకు ఏమైంది? దీన్ని అబ్జర్వ్ చేస్తుంటే నాకు ఇప్పుడు సపోజ్ 4 × 0 మల్టిప్లై చేసిన స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు 4 × 0 చేసిన అనుకో నాకు 0నే వస్తుంది. 4 × 0 0 వస్తుంది. ఈ టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో కాబట్టి నేనేం చేస్తున్నా అంటే దీంట్లో చూస్తే నాకు కామన్గా నాకు 4u అనేది కామన్ కనిపిస్తుంది. దీంట్లో 4 ఉంది, దీంట్లో కూడా 4 ఉంది కదా. 8ని 2 × 4 రాసుకోవచ్చు కదా. సో దీంట్లో 4 ఉంది, దీంట్లో 4 ఉంది, దీంట్లో u ఉంది, దీంట్లో u ఉంది. సో నేను ఏం చేసిన 4uని కామన్ తీసేసిన. 4uని కామన్ తీసేస్తే ఇక్కడ ఒక u కామన్ అయిపోయింది కదా, ఇంకో u రిమైండర్ ఉంటుంది. అర్థమైందా? దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ చూడు, ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తూ చూడు. 4 × u × u, అదే కదా దీని మీనింగ్. ప్లస్ 8ని 4 × 2 × u రాసుకుంటా. 8ని రాసుకోవచ్చు కదా. 4 2s are 8, u రాసేసుకున్నాం. ఇప్పుడు చూడు, దీంట్లో 4 కామన్ ఉంది, u కామన్ ఉంది, 4 కామన్ ఉంది, u కామన్ ఉంది. సో 4u కామన్ తీసుకుంటే ఇక్కడ రిమైండర్ ఏముంది? u ఉంది. ఇక్కడ రిమైండర్ ఏముంది?
2 రిమైండర్ ఉంది. ఇదే కదా నేను రాసింది ఇక్కడ, అర్థమైందా? సో మనం ఆల్రెడీ తీసుకున్నాం p ఆఫ్ u ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 0. సో 4u ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. u ఈజ్ ఈక్వల్ టు ఈ 4 అయిపోతే 0/4 అయిపోతుంది. సో u ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఇటు వెళ్తే మైనస్ అయిపోతుంది. సో u ఈజ్ ఈక్వల్ టు -2. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే సమ్, సో 0 ప్లస్ -2, 0 ప్లస్ -2 ఈజ్ ఈక్వల్ టు -b. b వాల్యూ ఎంత ఉంది? 8. సో -8 బై a వాల్యూ ఎంత ఉంది? 4. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? 0 ప్లస్ 2 ఏమవుతుంది? మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో -2 దట్ ఈస్ ఈక్వల్ 4 1s are 4 2s are. సో -2. సో -2 ఈజ్ ఈక్వల్ టు -2. ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది? 0. 0 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు c వాల్యూ ఎంత ఉంది? c వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 0. 0/4. సో 0 ఇంటూ 2 ఎంత? 0నే కదా. 0 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, -2 ఈజ్ ఈక్వల్ టు -2, 0 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది ప్రొడక్ట్ చేసినప్పుడు. అండ్ ఫిఫ్త్ వన్ t స్క్వేర్ -15, t స్క్వేర్ -15. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు చెప్పు? దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్లో రాయాలి. అంటే ax స్క్వేర్ అంటే ఆల్రెడీ t స్క్వేర్ ఉంది, bx ప్లేస్ లో లేదు. సో కాబట్టి t స్క్వేర్ ప్లస్ b ప్లేస్ లో ఏం రాసుకుంటాం? ఎనీథింగ్. సో x పవర్ 0 ఇంటూ x రాసుకుంటా. 0 ఇంటూ x ఏమవుతుంది? 0నే కదా అయిపోతుంది. సో మైనస్ ఉంది కాబట్టి -15. అర్థమైంది? ఇక్కడ t కాబట్టి 0t తీసుకుంటాం, x కాదు. ఇక్కడ మొత్తం t లో ఉంది కాబట్టి tనే తీసుకుంటా అక్కడ. అర్థమైందా? ఇక్కడ t ఉంది కాబట్టి t తీసుకుంటాం, ఇక్కడ x ఉంటే x తీసుకుంటాం. వేరియబుల్స్ అన్ని ఒకటే ఉండాలి, x ఉంటే x, t ఉంటే t. ఇప్పుడు నేను t తీసుకున్నా. ఇఫ్ అదే 0 తీసుకున్నాను అనుకో, ఇఫ్ p ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే t స్క్వేర్ ప్లస్ 0t -15 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇప్పుడు నాకు దీంట్లో డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను దీనికి మల్టిప్లై చేస్తే 15t స్క్వేర్ వస్తుంది. 15t స్క్వేర్ తోటి నాకు ఇక్కడ 0 రావడం చాలా పాసిబుల్ కాదు, ఎందుకంటే 15 కంటే 3 5 వస్తుంది, చేస్తే 2 వస్తుంది, లేదంటే ఇంకా వేరియబుల్స్ ఇంకా ఫ్యాక్టర్స్ కరెక్ట్గా రాదు. సో నేనేం చేసుకుంటా అంటే దీన్ని యాక్సిటీస్గా వాడు వచ్చింది రాసుకుంటా. ఇప్పుడు 0 తీసేస్తే ఏమవుతుంది? t స్క్వేర్ -15 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చా? ఈ -15 ఎటు వెళ్తే +15. t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15, t ఈజ్ ఈక్వల్ టు √15. ఇప్పుడు రూట్ లో ఉన్నప్పుడు మనకు 2 వాల్యూస్ వస్తాయి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్. సో కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు +√15, -√15. సో 2 వాల్యూస్ వచ్చింది, ఒకటి ఆల్ఫా అయిపోతుంది, ఒకటి బీటా అయిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? డైరెక్ట్ గా ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది? ఆల్ఫా వాల్యూ +√15 అంటే √15 మైనస్ ఆఫ్ ప్లస్ కదా, ప్లస్ ఆఫ్ -√15 కదా, -√15 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ నుంచి మనకు b వాల్యూ ఎంత ఉంది? 0. సో 0 మైనస్ ఆఫ్ 0/a వాల్యూ ఎంత ఉంది? 1. సో 15 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. సో √15 -√15 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ చేస్తే ఏమవుతుంది? 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0. 15 - 15 0నే కదా. √15 - √15 చేస్తే 0 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది? √15 ఇంటూ -√15 ఈజ్ ఈక్వల్ టు c/a. c వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ? c వాల్యూ ఎంత ఉంది? -15. సో -15/a వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇప్పుడు నేను మైనస్ బయట తీసుకుంటే 15 × √15 ఏమవుతుంది? √15 హోల్ స్క్వేర్ అవుతుంది. సో -√15 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, -15. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -15 ఈజ్ ఈక్వల్ టు -15. అర్థమైందా? రాసుకున్నారా? రాసుకోవచ్చు కదా.
ఇది అయిపోలే మరి రాయి ఫాస్ట్గా. ఏం చేస్తున్నా ఇప్పుడు దాకా? నేనేం చెప్పిన టైం సరిపోదు, ఇది ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే. ఏమైపోతుంది? సెకండ్ బిట్ ఉంది కదా, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్. నెక్స్ట్ ఏంటిది? ఇది 1/4 - 1 అదేనా? 1/4 -1 √2 1/3 అదే కదా. నెక్స్ట్ ఇది ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ జీరోస్ ఆల్ఫా బీటా గివెన్ ఇన్ ఈచ్ కేసు. అది లేదా? Find quadratic polynomial for each given number as sum and product of its zeros respectively. 1/4 common -1. అది కాదు, దాని తర్వాత 2 -1 థర్డ్ బిట్. ఓన్లీ 2 బిట్ నీకు ఇంకా. అయితే ఇది అయిపోతుంది, వీళ్ళకే ఉంది. రాష్ట్రం అది అయిపోయిందా? ఫస్ట్ది. నెక్స్ట్ 6th వన్. 6th వన్ ఏముంది? 3x² - 6 - 4. సో 6th వన్ వచ్చేసి 3x² - x - 4. ఇప్పుడు ఏముంది? నేను ఇఫ్ p ఆఫ్ x is equal to 0 అజ్యూమ్ చేసుకుంటే 3x² - x - 4 is equal to 0 అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ టర్మ్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 12. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -12x². దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఇక్కడ -1 రావాలి. -1 రావాలంటే ఏం చేసుకుంటా? 4 3 12. 4 - 3 చేస్తే 1 వస్తుంది. కానీ బిగ్గర్ నెంబర్ మైనస్ చేస్తేనే కదా నాకు మైనస్ వచ్చేది. సో బిగ్గర్ నెంబర్కి మైనస్, స్మాలర్ నెంబర్కి ప్లస్. x ఇంటూ x అంటే 3x² - 4x + 3x - 4 is equal to 0. దీంట్లో నుంచి నేను x మాత్రమే కామన్ తీస్తాను, ఎందుకంటే ఇక్కడ నాకు ఓన్లీ x కామన్ ఉంది. సో x కామన్ తీసుకుంటే 3x - 4 ప్లస్ 1 కామన్ తీసుకుంటే 3x - 4 is equal to 0. 3x - 4 3x - 4 3x - 4 కామన్ తీసుకుంటే x + 1 is equal to 0. సో ఇప్పుడు 3x - 4 is equal to 0, x + 1 is equal to 0. 3x is equal to 4, x is equal to 4/3. ఇది సేమ్, ఇది నార్మల్. ఇది x is equal to -1. ఇది బీటా. ఇప్పుడు ఏముంది? ఇది వాల్యూస్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఆల్ఫా వాల్యూ ఉంటుంది 4/3 ప్లస్ బీటా వాల్యూ ఉంటుంది -1. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి వాల్యూ ఎంత ఉంది? -1 బై ఏ వాల్యూ ఎంత ఉంది? 3. ఇప్పుడు నాకు ఇక్కడ ఎల్సిఎం 3 తీసుకున్నాను. ఇక్కడ ఏం చేయాలి? 3 తోటి మల్టిప్లై చేయాలి. అంటే 4/3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/1 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంటూ 3/3 మల్టిప్లై చేస్తాను నేను. దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3. ఇప్పుడు నాకేమొస్తుంది ఇక్కడ? 4/3 మైనస్ 3/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. దీంట్లో 3 కామన్ ఉంది కాబట్టి 3 కామన్ రాసుకుంటే 4 - 3 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇప్పుడు 4 - 3 ఎంత? 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3. అర్థమైందా? ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఎంత ఉంది? 4/3 ఇంటూ -1 దట్ ఈస్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత ఉంది? -4 బై ఏ వాల్యూ ఎంత ఉంది? 3. సో -4/3. సో ఇక్కడ మైనస్ ప్లస్ మల్టిప్లై చేస్తే మైనస్. సో -4/3 ఈజ్ ఈక్వల్ టు -4/3. అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈచ్ కేస్. ఇప్పుడు ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ ఈచ్ కేస్ విత్ ద గివెన్ నంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. అంటే ఒకటి సమ్ ఇచ్చిండు, ఒకటి ప్రొడక్ట్ ఇచ్చిండు. ఆ సమ్ని ప్రొడక్ట్ని యూజ్ చేసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ నీకు వచ్చిండు వాల్యూస్ ఇచ్చాడు. 1/4 -1 వచ్చింది కదా. ఫస్ట్ వన్ని నువ్వు సమ్ అజ్యూమ్ చేసుకో, సెకండ్ వన్ని ప్రొడక్ట్ అనుకో. అర్థమైందా? ఒకదాన్ని సమ్ అనుకోవాలి, ఒకదాన్ని ప్రొడక్ట్ అనుకోవాలి. సమ్ అంటే అయిపోయింది. అది
ఇది అయిపోయిందా? ఇప్పుడు చూడు ఏమంటున్నాడు, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఈచ్ కేస్ విత్ ద గివెన్ నంబర్స్ యాజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటున్నాడు. అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఏంటిది? సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ. నేను రెండు ప్రొసీజర్లు చెప్తా, ఒకటి స్టేట్ వాళ్ళని చెప్తా, ఒకటి మీది కూడా చెప్తా. ది ఆన్సర్ వినండి. ఇప్పుడు ఇది మైనస్ బి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు మనకు? 1/4 అంటున్నాడు. 1/4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అర్థమైందా కాలేదా? జస్ట్ ఫార్ములా 1/, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 అనుకున్నాం మనం. సో కాబట్టి మైనస్ బి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సి బై ఆల్ఫా బీటా కదా. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత ఇచ్చింది మనకు? -1. సో -1 ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇది ఎవరిది? ఇది ఎన్సీఆర్టీ వాళ్ళ ప్రొసీజర్. ఇది ఎన్సీఆర్టీ వాళ్ళ ప్రొసీజర్ ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు ఏంటిది? ఇక్కడ రెండింటిని కంపేర్ చేస్తే ఇది కింద డినామినేటర్లో ఏ ఉంది, ఇక్కడ కూడా డినామినేటర్లో ఏ ఉంది, అలా కదా. రెండింటికి కామన్ గా డినామినేటర్లో ఏ ఉంది. ఇప్పుడు దీని డినామినేటర్ వాల్యూ 4 ఉంది, మరి దీని డినామినేటర్ వాల్యూ 4 లేదు కదా, ఉందా? లేదు కదా. సో ఏం చేస్తా నేను? దీన్ని 4 తోటి మల్టిప్లై చేస్తా, డివైడ్ చేస్తా. అర్థమైందా? సో ఈ ఈక్వేషన్ దేనికంటే దీంట్లో ఆల్రెడీ 4 ఉంది, దీన్నే కదా మనం ఎల్సిఎం తీసుకుంటే దీంట్లో 4 చేయాలి, దీని డినామినేటర్ 4 చేయాలి. సో కాబట్టి -4/4 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? సో ఈజ్ ఈక్వల్ టు -4/4. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? ఏ వాల్యూ దీంట్లో 4ఏ, దీంట్లో కూడా 4ఏ. ఏ వాల్యూ కామన్ గా వచ్చేసింది. అర్థమైందా? సి వాల్యూ ఎంత అయింది? -4. బి వాల్యూ ఎంత ఉంది? బి వాల్యూ ఎంత ఉంది? 4. బి వాల్యూ 1. బి వాల్యూ -1 వచ్చేసింది. ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ అంతా తీసుకొని మనకు ఫార్ములా ఏంటిది? ax² ప్లస్ bx ప్లస్ c. ఇదే కదా క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x is equal to దీంట్లో ఏ వాల్యూ ఎంత ఉంది? 4. సో 4x² అండ్ b వాల్యూ ఎంత ఉంది? -1x ప్లస్ c వాల్యూ ఎంత ఉంది? c వాల్యూ -4. మిస్టేక్ చేసినావా? అంటే కరెక్టే. అంటే జస్ట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. అర్థమైందా? ఇదేంటిది? ఇది ఎన్సీఆర్టీ వాళ్ళ ప్రాసెస్. ఇదేం ప్రాసెస్? ఎన్సీఆర్టీ వాళ్ళ ప్రాసెస్. ఇప్పుడు మీ ప్రాసెస్ చూసుకుంటే, స్టేట్ వాళ్ళ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఒక ఫార్ములా ఉంటుంది. ఏముంటుంది? ఒక ఫార్ములా ఉంటుంది. ఏంది ఆ ఫార్ములా అంటే ఇప్పుడు ఇదే సేమ్ క్వశ్చన్ కి స్టేట్ వాళ్ళు ఎస్సీఆర్టీ వాళ్ళు స్టేట్ వాళ్ళు ఎలా చేస్తారంటే సేమ్ ఇక్కడ ఏమి ఇచ్చిండు? 1/4 ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చిండు, అండ్ -1 ఏమో ఆల్ఫా బీటా అనుకుంటాం, అవునా కదా. సో సేమ్ ఇక్కడ వరకు అయితే సేమ్ రాస్తాం, ఇక్కడ వరకు సేమ్ రాస్తాం. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చిందో 1/4 ఈజ్ ఈక్వల్ టు -b బై ఏ. అండ్ ఇక్కడ రాయాలి సమ్ ఆఫ్ జీరోస్ అని. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇక్కడేమో సమ్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c బై ఏ. ఇక్కడ ఎంత ఉంది? -1 ఈజ్ ఈక్వల్ టు c బై ఏ రాసుకుంటాం. కానీ మీకు ఫార్ములా ఏంటంటే k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఏముంది ఫార్ములా? ఏముంది? ఆల్ఫా ఇంటూ బీటా. అర్థమైందా? సో ఇది మీకుండే ఈక్వేషన్. ఇదేంటిది? మీకు వచ్చేది ఈక్వేషన్.
ఇప్పుడు ఏం చేస్తామంటే అన్ని వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి. అన్ని వాల్యూస్ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఉంది? సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఉంది? 1/4 ఉంది. సో కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఉంది? 1/4. సో ఇక్కడ ఏం రాసుకుంటావు? 1/4 x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత ఉంది? -1. సో -1. అర్థమైందా? అర్థమైందా కాలేదా? అయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేమ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4x ప్లస్ ఇంటూ మైనస్ -1. అవునా? ఇప్పుడు నాకు డినామినేటర్లో ఈ -4 అవసరం లేదు. డినామినేటర్లో -4 అవసరం లేదు. సో ఈ -4ని తీసుకోవడానికి ఏం చేస్తున్నాము? లెట్ k = 4 తీసుకుంటున్నాను. k = 4 అంటే ఏమవుతుంది? 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4x -1. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ 4ని లోపల మల్టిప్లై చేయి. 4ని లోపల మల్టిప్లై చేస్తే 4x² మైనస్ 4 ఇంటూ 1/4x మైనస్ 4 ఇంటూ 1 ఇలానే కదా వచ్చేది. అవునా? 4ని మల్టిప్లై చేసిన. ఇక్కడ 4x², 4 1s are 4 1s are క్యాన్సిల్. సో నెక్స్ట్ 4x² ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి -1x -4. సో రెండు ఈక్వేషన్స్ సేమ్ వచ్చినాయి. 4x² -1x -4 4x² -nx -4. అర్థమైందా? మీరేమో ఈ ఫార్ములా తీసుకొని ఇంత లెంతీ ప్రాసెస్ చేస్తారు. అర్థమైందా? ఆ ఫార్ములా తీసుకొని ఆ ఫార్ములాలో k వాల్యూ తర్వాత, ఎందుకంటే k వాల్యూని ఫస్ట్ అజ్యూమ్ చేసుకోం. ఆల్ఫా బీటా వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత k వాల్యూ ఇక్కడ డినామినేటర్ని నువ్వు క్యాన్సిల్ చేయాలి. అంటే ఎల్సిఎం తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడేమో 4 ఉంది, నెక్స్ట్ ఇక్కడేమో 1/2 ఉంది అనుకో, అప్పుడు ఎల్సిఎం తీసుకుంటాం మనం. అర్థమైందా? 2కి 4కి ఎల్సిఎం తీసుకుంటే ఆ ఎల్సిఎం వాల్యూ ఎంత వస్తే ఆ వాల్యూని మనం k = తీసుకుంటాము. అర్థమైందా? సో ఇది నువ్వు రాసుకో, ఇది నువ్వు రాసుకో. నా ఇప్పుడు వాళ్ళ ఈ క్వశ్చన్ వచ్చి యూజింగ్ ఐడెంటిటీ సాల్వ్ చేసి ఏంటన్నా చేయొచ్చు. ఐడెంటిటీస్ అయినా నీకు ఐడెంటిటీస్ ఏడు యూజ్ చేయడానికి లేదు కదా ఇంట్లో. ఇదే యూజ్ చేయాలా? ఇదే మరి మీరు ఇలానే చేస్తారు. సింపుల్ ప్రాసెస్. ఇది రాసుకున్నావా నువ్వు? ఇప్పుడు ఇది నువ్వు రాసుకుంటే నువ్వు నెక్స్ట్ విను నువ్వు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? √2, 1/3. సో నెక్స్ట్ √2, 1/3 ఉంది. సో ఇదేమో ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? √2 దట్ ఈజ్ ఈక్వల్ టు -b/a. అండ్ ఇక్కడ ఏముంది? 1/3. ఆల్ఫా బీటా ఏమో 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు c/a. ఇప్పుడు దీంట్లో నాకు ఏ వాల్యూ డైరెక్ట్గా తెలిసిపోతుంది 3 ఉందని. అవునా? అంటే కంపేర్ చేస్తాం. దీన్ని కంపేర్ చేస్తే దీనిలో ఏ వాల్యూ 3 ఉంది, దీంట్లో ఏ వాల్యూ 1 ఉంది. సో ఏ వాల్యూని ఈక్వల్ చేయాలి ఫస్ట్ నేను. సో ఈక్వల్ చేయాలంటే ఏం చేస్తాము? 3 తోటి మల్టిప్లై చేయాలి. దీన్ని 3 తోటి మల్టిప్లై దట్ ఈజ్ ఈక్వల్ టు √2 3√2/3 3√2/3 3/3 మల్టిప్లై చేస్తున్నావు కదా. సో కాబట్టి 3√2/3 రాసుకోవచ్చు. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు -b/a వచ్చేస్తుంది. అవునా? ఈజ్ ఈక్వల్ టు -b/a వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది? నీకు ఆన్సర్స్ అన్నీ వచ్చేసినాయి. ax² ప్లస్ bx ప్లస్ c. ఏ వాల్యూ ఎంత వచ్చింది నీకు? 3x² ప్లస్ b వాల్యూ ఎంత ఉంది? b వాల్యూ ఇటు మైనస్ ఇటు వచ్చింది కాబట్టి -3√2x ప్లస్ c వాల్యూ ఎంత ఉంది? 1. ఇప్పుడు ఏమైంది? 3x² -3√2x ప్లస్ 3x² -3√2x ప్లస్ 1 అయిపోయిందా? రాసుకో. మరి ఎగ్జామ్ ఇప్పుడు ఫోకస్ వింటేనే జాగ్రత్తగా విని చేస్తేనే వస్తుంది. నేను మూలను కూర్చొనేమో అన్ని ఆలోచిస్తున్నావు. ఇప్పుడు రాసుకున్నావు ఇది? మరి ఎప్పుడు రాసుకుంటావు? ఇప్పుడు నీకు చూడు, నీకు సేమ్ క్వశ్చన్ ఏమంటే సమ్
సమ్ అన్నప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇచ్చిండు. అండ్ ఇక్కడ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూ నాకు తెలుసు. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? రూట్ 2. సో రూట్ 2 ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? 1/3. ఇప్పుడు నేను కామన్ గా నాకు దీంట్లో 3 ఉంది. సో 3 ఎల్సిఎం తీసుకున్నాను. ఎల్సిఎం ఏమొస్తుంది? 3 వచ్చేస్తుంది. సో 3 ని ఎల్సిఎం తీసుకుంటే ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 3 ఇఫ్ ఆర్ లెట్ k ఈజ్ ఈక్వల్ టు 3 లెట్ k ఈజ్ ఈక్వల్ టు 3 ఎల్సిఎం తీసుకుంటే 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 2x ప్లస్ 1/3. ఈ 3 లోపల సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 3x స్క్వేర్ మైనస్ 3 రూట్ 2x ప్లస్ 3 ఇంటూ 1/3. 3 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3x స్క్వేర్ మైనస్ 3 రూట్ 2x ప్లస్ 1. అర్థమైందా? నెక్స్ట్ నేను ఎరేజ్ చేసేస్తాను. వాడు రాసుకున్నట్టు వాడు చెప్పే టైం రాసుకుంటా అన్నావు నువ్వు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నువ్వు ఓన్గా చేయి. నెక్స్ట్ క్వశ్చన్ అంతసేపు ఓన్గా చేయి. ఫస్ట్ ఇది చేయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, తర్వాత ఓన్గా చేద్దులే కానీ. 0,5. సో 0,5 ఇచ్చాను. 0,5 అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a అండ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు √5. √5 ఈజ్ ఈక్వల్ టు c/a. అంటే ఏంటిది? ఇక్కడ నేను 1 అనుకోవచ్చు. దీంట్లో దీని డినామినేటర్ 1 అనుకోవచ్చు, 0/1 అనుకోవచ్చు. అవునా? అనుకోవచ్చు కదా. సో ఏ వాల్యూ ఏమొచ్చింది నాకు? డైరెక్ట్ గా a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. b వాల్యూ ఎంత వచ్చింది? b ఈజ్ ఈక్వల్ టు 0. c వాల్యూ ఎంత వచ్చింది? √5. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తీసుకుంటాం. సో a వాల్యూ ఎంత? 1. సో 1x స్క్వేర్, b వాల్యూ 0 కాబట్టి ప్లస్ 0 ఇంటూ x ప్లస్ c వాల్యూ ఎంత? √5. సో x స్క్వేర్ ప్లస్ √5. x స్క్వేర్ ప్లస్ √5. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు చూడు. సమ్ ఆఫ్ జీరోస్ ఏమొచ్చింది నీకు? రాసుకున్నావు? సమ్ ఆఫ్ జీరోస్ వచ్చేసి ఏమొచ్చింది నీకు? సమ్ ఆఫ్ జీరోస్ వచ్చేసి 0. సమ్ ఆఫ్ జీరోస్ 0. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత? √5. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇది ఫార్ములా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 0. 0 ఇంటూ ఎక్స్ ప్లస్ √5. సో ఇప్పుడు నేను k వాల్యూలో ఇక్కడ నాకు డినామినేటర్లో ఏం లేదు కదా. సో ఎల్సిఎం నేను 1 తీసుకుంటే అయిపోతుంది. సో కాబట్టి లెట్ k ఈజ్ ఈక్వల్ టు 1. లెట్ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. k ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0 ఇంటూ ఎక్స్ ఏమైతే 0 అయిపోతుంది. సో కాబట్టి ప్లస్ √5. 1 లోపల మల్టిప్లై చేసినా కానీ సేమ్ వాల్యూ వస్తుంది కదా. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. రాసుకున్నావా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమైంది? సో 1,1 ఉంది. 1,1 ఉంది. ఫాస్ట్ చేయండి. అదే చేయండి అంటున్నా. 1,1 ఉంది చెప్తున్నా. వాడి దగ్గర క్వశ్చన్ లేదు, టెక్స్ట్ బుక్ లేదు వాడి దగ్గర. చేయండి, ఫాస్ట్ చేయండి. 1,1 ఉంటే ఏమి వస్తుంది?
చేసిన వర్ధనం వస్తుందా? నీ ఫార్మాట్లో నువ్వే చేయి, వాడి ఫార్మాట్లో వాడు చేస్తాడు. x square plus x plus 1 అని చూస్తాగు. వన్ కామా 1 తీసుకుంటే ఇక్కడ నాకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో కాబట్టి 1/1 అజ్యూమ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఆల్ఫా బీటా కూడా 1 కాబట్టి 1/1 ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో ఏ వాల్యూ రెండిట్లో ఏ ఉంది. సో కాబట్టి ఏ వాల్యూ ఎంత? a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 1. మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు b ఏమవుతుంది? -1 కదా. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో ఏ వాల్యూ ఎంత ఉంది? 1. సో 1x స్క్వేర్ మైనస్ 1x ప్లస్ 1. సో x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1. సమझైందా? x స్క్వేర్ మైనస్ x ప్లస్ x స్క్వేర్ చేయి, నువ్వు ట్రై చేయి. సో ఇక్కడ 1, ఇక్కడ 1 వచ్చింది. సో కాబట్టి k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ నాకు డినామినేటర్ లో ఏం వాల్యూస్ లేదు కాబట్టి లెట్ k ఈజ్ ఈక్వల్ టు 1. 0 తీసుకుంటే మొత్తం 0 అయిపోతుంది. k ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1x ప్లస్ 1. సో ఇప్పుడు 1 లోపల సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వాల్యూస్. సో కాబట్టి x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1. అర్థమైందా? అంతే వచ్చింది ఆన్సర్. నీకు రాలే కదా? అంత ఈజీ క్వశ్చన్, అన్నిట్లో ఇదే ఈజీ క్వశ్చన్. 1 1 ఇచ్చిండు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? -1/4 కామా 1/4. చేయి వాడు చేయడు ఎట్లాగో. -1/4 కామా 1/4 చేయి. అజయ్ -1/4 కామా 1/4 చేయి. ఫిఫ్త్ క్వశ్చన్ -1/4 కామా 1/4. ఫాస్ట్గా x square minus 4x plus 1. x square minus 4x plus 1. x square no wrong. 4x square plus x plus 1 వస్తుంది. నీట్గా రాసుకోవాలా? ఏదో ఆ నోట్స్ అది ఎట్లా రాస్తున్నావు? ఇది రాసినా ఇది ఒక్కటే తప్పు చేసినా. గింజలు పడేస్తారు చూడు, గింజలు చదువుతారు చూడు, అట్లా చదివినట్టున్నాయి నీ ఎక్స్ట్రాలన్నీ. అదే తెలుసు. వై ఏ క్వశ్చన్ చేసినాను? 4 కామా 1 చేసిన. -1/4 1/4 చేయలే నువ్వు? దాని నేను చేసింది 4 కి. అదే 4 x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 అంతే వచ్చింది. అంతే. -1/4 కామా 1/4 చేయి. వచ్చిందా నీకు? -1/4 కామా 1/4. అక్కడ x వేయాలి. -1/4 ఇంటూ x మధ్యలో ఆ x ఏడు పోయింది. ఆడ రాసిన కింద ఎవరు రాస్తారు? ఇప్పుడు చూడు, డినామినేటర్ నీకు ఏముంది? అన్ని ప్లేసెస్ లో 4 ఉంది. సో కాబట్టి 4 ని లెట్ k is equal to 4. ఇప్పుడు ఏ క్వశ్చన్ చేస్తున్నావు? 1/4 సో ఇక్కడ ఏమి
వచ్చింది 1/4, ఇక్కడ కూడా 1 -1/4 ఒకటి 1/4 ఒకటి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1/4, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. ఏ మైనస్ మైనస్ కామన్ ఉంటుంది ఒక్క నిమిషం. సో k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆఫ్ -1/4 ఇంటూ x ప్లస్ 1/4. సో k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/4x ప్లస్ 1/4. ఇప్పుడు నాకు ఇక్కడ 4 LCM తీసుకుంటే లెట్ k ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1/4 ఇంటూ x ప్లస్ 1/4. ఈ 4 రూపాయలు మల్టిప్లై చేస్తే 4x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1/4 ఇంటూ x ప్లస్ 4 ఇంటూ 1/4. 4 1 4 1 4 1 4 1. సో 4x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. 4x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. అదైందా? 4x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. ఇప్పుడు సపోజ్ వీళ్ళకి తీసుకుంటే వీళ్ళకి ఏమొచ్చింది 1/4. ఇది 1/4 మైనస్ 1/4 ఏమొచ్చింది 4x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. సో దీంతో చాప్టర్ అయిపోలేరా? ఇంకా చాలా ఉన్నాయి. నీది ఉంది, వాళ్ళకి అయిపోయింది, నీకు ఉంది. నీది అయిపోయింది. అయితే నీకు ఒకటి హోంవర్క్ ఇస్తున్నా, చేసుకోండి. హోంవర్క్ ఏంటంటే 4,1 ఈజీ. అది నువ్వు చేసిన ముందే, నువ్వు చేసిన వాడు చేయలేదు. 4,1 హోంవర్క్ నీకు అర్థమైందా? 4,1 హోంవర్క్. దీంతో నీకు సెకండ్ బిట్ అయిపోయింది, నీకు ఎక్సర్సైజ్ అయిపోయింది. అదే నీకు చాప్టర్ అయిపోయింది మొత్తం ఇక. సో కాబట్టి ఎన్సీఆర్టీ టోటల్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎస్సీఆర్టీ ఒకటే ఉంది ఇంకా. ఎస్సీఆర్టీలో థర్డ్ బిట్ ఇప్పుడు థర్డ్ వన్ చూడండి. ఎస్సీఆర్టీలో టైం 6:43. ఇప్పుడు థర్డ్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ద జీరోస్ ఆల్ఫా కామా బీటా ఇన్ గివెన్ ఈచ్ కేస్ అని ఇచ్చిండు. సో దాంట్లో నీకు ఏమి ఇచ్చిండు? ఫస్ట్ వన్ 2, -1 ఇచ్చిండు. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ జీరోస్ ఆల్ఫా కామా బీటా గివెన్ ఇన్ ఈచ్ కేస్. అంటే ఒకటి ఆల్ఫా ఇచ్చిండు, ఒకటి బీటా ఇచ్చిండు. సో కాబట్టి ఆల్ఫా ఒకటి, బీటా ఒకటి. సో ఆల్ఫా ఏమో 2, -1 ఇచ్చిండు. సో ఇది నీకు ఇచ్చిన క్వశ్చన్. ఇది ఫస్ట్ వన్. థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ వన్. సో ఆల్ఫా బీటా అన్నాడు. సో నువ్వు ఏం చేయాలి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఒకటి అజ్యూమ్ చేసుకుంటావు, బీటా ఈజ్ ఈక్వల్ టు ఒకటి అజ్యూమ్ చేసుకుంటావు. సో మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటిది? క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేసి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది కదా క్వాడ్రాటిక్ పాలినామియల్. అది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ చేస్తే ఏమొస్తుంది? సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ చేస్తాము. అండ్ ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే ఏమొస్తుంది? ఆల్ఫా వాల్యూ ఎంత? నాకు 2 ప్లస్ బీటా వాల్యూ ఎంత ఉంది? -1. సో -1. 2 -1 ఎంత? ప్లస్ ఇంటూ మైనస్ ఏమైతే మైనస్. సో కాబట్టి 2 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. -1 ఎందుకు అవుతుందా? బిగ్గర్ నెంబర్ కి ప్లస్ ఉంది కదా. సో కాబట్టి +1 వచ్చింది. ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుంది? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు ఏమైతుంది? 2 ఇంటూ -1. సో 2 ఇంటూ -1 2 ఇంటూ -1 ఏమైతే -2. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమో ఇది వచ్చింది, ఆల్ఫా బీటా ఏమో ఇది వచ్చింది. ఇప్పుడు తెలిసిన ఫార్ములానే కదా, k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా.
k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది 1 వచ్చింది. సో 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది -2 వచ్చింది అవునా. ఇప్పుడు నాకు డినామినేటర్లో ఏ వాల్యూ లేదు కాబట్టి నేను ఏం చేస్తాను, నేను ఎల్సిఎం 1 తీసుకుంటాను. సో కాబట్టి లెట్ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే k వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. సో k 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ -2 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. సో కాబట్టి -2. సో 1 ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ సేమ్ వస్తుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ -2. అర్థమైందా? అయిందా కాలేదా? ఇప్పుడు నేను ఫాస్ట్ చెప్తుంటే రాసుకుంటుంటాను. ఒకటి అర్థమైతే అన్ని సేమ్ ప్రాసెస్ అన్ని అర్థమవుతూనే వస్తుంది. -3 నెక్స్ట్ 1/4 -1 నెక్స్ట్ 1/2 3/2. అయిపోయిందా? ఈజీ కదా. నెక్స్ట్ థర్డ్లో సెకండ్ వన్, థర్డ్లో సెకండ్ వన్ వచ్చేసి √3 -√3 అన్నాడు. ఇది ఆల్ఫా అనుకో, ఇది బీటా అనుకో. ఓకే, సమ్ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ax² + bx + c. సో సమ్ ఆఫ్ జీరోస్ ఎంత, సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఆల్ఫా వాల్యూ ఎంత √3 ప్లస్ -√3 ప్లస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ ఈక్వల్ టు √3 -√3 దట్ ఈస్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ -√3. సో మైనస్ కామన్ తీసుకుంటే √3 ఇంటూ √3 వస్తుంది. సో కాబట్టి -√3 హోల్ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి -3 వచ్చేస్తుంది. అర్థమైందా కాలేదా? అయింది. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటిది, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇప్పుడు ఏముంది, k వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత వచ్చింది -3. సో ఇప్పుడు డినామినేటర్ ఏ వాల్యూ లేదు కదా, ఫస్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 0x అంటే 0 తీసుకుంటున్నాను, అవసరం లేదు ఇక వాల్యూ. ఇక్కడ -3 ఎక్స్ స్క్వేర్ -3 ఎందుకంటే ఈ వాల్యూ 0 అయిపోయింది కదా. సో ఎక్స్ స్క్వేర్ -3 వచ్చేసింది, ప్లస్ ఇంటూ మైనస్ కదా -3. ఇప్పుడు k వాల్యూ లెట్ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ -3 వచ్చేస్తుంది. అదేనా అంటే ఇక్కడ నువ్వు 1 సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ లో కూడా ఎక్స్ స్క్వేర్ -3 అనే వస్తుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ 1/4 ఇది థర్డ్ వన్ 1/4 -1 ఇది ఆల్ఫా ఇది బీటా తీసుకుంటే ఫస్ట్ ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్ లో మనకు ఆన్సర్ రావాలి. సో సమ్ ఆఫ్ జీరోస్ వచ్చేసి సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 ప్లస్ -1. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమొస్తుంది 1/4 -1. సో ఎల్సిఎం 4 తీసుకుంటే 4 ఎల్సిఎం లో వస్తుంది 1 -4 దట్ ఈస్ ఈక్వల్ టు -3/4. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకుంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది 1/4 ఇంటూ -1. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1/4 వచ్చింది. ఆల్ఫా బీటా వాల్యూ ఎంత వచ్చింది -1/4 వచ్చింది.
మనకు తెలిసిన ఫార్ములా అంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k వాల్యూ మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది -3/4. సో -3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది -1/4. వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/4 ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ -1/4. ఇప్పుడు దీంట్లో డినామినేటర్ 4 ఉంది కాబట్టి ఎల్సిఎం గా 4 తీసుకున్నాను అనుకో నాకేమొస్తుంది లెట్ k is equal to 4 తీసుకుంటాను. k is equal to 4 తీసుకుంటే 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3/4 ఇంటూ ఎక్స్ -1/4. ఇప్పుడు 4 ని లోపల సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 4x స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 3/4x మైనస్ 4 ఇంటూ 1/4. ఈ 4 క్యాన్సల్, ఈ 4 క్యాన్సల్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తాయి 4x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1. 4x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 1. ఇది అయిపోయిందా? ఇది రాయి ఫాస్ట్ రాయి. అయిపోలే నీకు కూడా ఉంది ఒక క్వశ్చన్. ఇది అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ నీకు కూడా ఉంది, అది చేద్దులే కదా. అది 3 ఫార్ములాస్ క్యూబిక్ ఈక్వేషన్ ఉంది కదా ఎగ్జాంపుల్లో ఉంది నీకు, వీళ్ళకి ఎక్సర్సైజ్లో ఉంది ఆ క్వశ్చన్. అయిపోయిందా వర్ధన? వర్ధన్ అయిపోయిందా? ఏదైపోయింది? సెకండ్ వన్ అయిపోయిందా? ఇప్పుడు ఉన్నది 4th వన్. ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసి ఏమి ఇచ్చిన క్వశ్చన్ 1/2 3/2. ఇది ఆల్ఫా అనుకో, ఇది బీటా అనుకో. సో కాబట్టి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్ లో ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ ఆఫ్ జీరోస్ ఎంత? సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 3/2. ఎల్సిఎం లో కామన్ గా 2 ఉంది కాబట్టి డైరెక్ట్ గా 2 నే ఎల్సిఎం తీసుకుంటా 1 ప్లస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 4/2. 2 1 జా 2 2 జా దట్ ఈస్ ఈక్వల్ టు 2. అర్థమైందా? సమ్ ఆఫ్ జీరోస్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3/2. సో డైరెక్ట్ మల్టిప్లై చేస్తే 3/4 వచ్చింది. నెక్స్ట్ తెలిసిన ఫార్ములా అంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3/4. ఎల్సిఎం లో 4 వస్తుంది నాకు ఇక్కడ. సో లెట్ k is equal to 4. సో 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3/4. 4x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2x ప్లస్ 4 ఇంటూ 3/4. 4 1 జా 4 1 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో 4x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3. 4x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3. అర్థమైందా? మీకు క్యూబిక్ ఈక్వేషన్ ఉంది ఎగ్జామ్ లో కూడా ఇచ్చిన నేను. క్యూబిక్ ఈక్వేషన్ టెస్ట్ లో ఇచ్చిన ఇయలే 1 మైనస్ 1 అండ్ ప్లస్ 3 చేసిన ఎగ్జామ్ లో కూడా ఇచ్చిన నేను టెస్ట్ లో. అయిపోయిందా? 2 అయిపోయినాయా? 2 4th అయిపోయిందా? అందరూ వస్తేనే హ్యాపీ కదా. మళ్ళీ వాళ్ళకు రాలేదని అంటారు, నాకు చెప్పలే అంటారు, నేను రాలే అంటాడు, క్లాస్ వినలే అంటారు. వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. తక్కువ వచ్చినాయి కదా నాకంటే ఫిజిక్స్లో. తక్కువ వచ్చినాయి, ఒక దాంట్లో వచ్చినాయి, ఒక దాంట్లో వచ్చినాయి.
అవన్నీ కరెక్ట్ అని అయిపోయిందా? ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చెప్తున్నా మీకు, ఇంకా హోంవర్క్ కూడా ఇవ్వట్లేదు. మీరు ఇంకా స్కూల్లో చాలా హోంవర్క్స్ ఇస్తున్నారని చెప్పేసి నేను హోంవర్క్స్ కూడా ఇవ్వట్లేదు, అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫైవ్ మినిట్స్ ఉంది, 5 minutesలో ఫాస్ట్గా చెప్పేస్తాను మీకు. అది ఫాస్ట్ క్వశ్చన్. దీంతో మీకు ఒక ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఇంకో ఎక్సర్సైజ్ ఉంది ఇంకా మీకు. డివిజన్స్ ఎప్పుడు రా మీరు డివిజన్స్ నేర్చుకునేది? అని కథ చెప్పు. అయిపోయిందా వర్ధన? అర్థమైందా? ఈజీనే కదా. ఇప్పుడు 4th క్వశ్చన్ అండ్ ఈ ఎక్సర్సైజ్ 3.3లో లాస్ట్ క్వశ్చన్. సౌండ్ చేయకు. 4th క్వశ్చన్ అండ్ 3.3లో లాస్ట్ క్వశ్చన్ మీకు. 4th question which will verify that 1 comma minus 1 and plus 3. 1 comma minus 1 and plus 3 are the zeros of cubic polynomial p of x. Cubic polynomial p of x is equal to x cube minus 3x square minus x plus 3. And check the relationship between zeros and coefficients. So zeros and coefficients ki relation already meeku second question undi kada. జీరోస్ అండ్ కోఎఫిషియంట్ కి రిలేషన్ చెక్ చేసినాం చూడు, సేమ్ ఇలానే ఇది కూడా జీరోస్ అండ్ కోఎఫిషియంట్. కాకపోతే అది క్వాడ్రాటిక్, ఇక్కడ క్యూబిక్. అక్కడ క్వాడ్రాటిక్, ఇక్కడ క్యూబిక్. సో ఇప్పుడు ఏం చేస్తావు, వాల్యూస్ ఒకటి సబ్స్టిట్యూట్ చేయి. అయితే జీరోస్ వస్తుందా రావట్లేదా అని మనకు తెలిసిపోతుంది ఫస్ట్. సో ఫస్ట్ జీరోస్ వస్తుందా రావట్లేదా అని చెక్ చేయడానికి p of 1 తీసుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1 cube minus 3 into 1 square minus 1 plus 3. ఎప్పుడైనా బ్రాకెట్లో తీసుకోండి. సో 1 cube ఎంత 1 minus 3 into 1 3. సో minus 1 plus 3. సో ఏమైంది, minus 3 plus 3 cancel, plus 1 minus 1 cancel, that is equal to 0. సో p of minus 1 తీసుకుంటే minus 1 whole cube minus 3 into minus 1 whole square minus of minus 1 plus 3. 1 cube అయితే minus 1, మైనస్ కాబట్టి క్యూబ్ వాల్యూ చేస్తే minus 1 వస్తుంది. సో మైనస్ ఇంటూ ఇది 1 స్క్వేర్ ఏమవుతుంది, minus 1 square 1 వచ్చేస్తుంది కాబట్టి minus 3. అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 3. సో minus 3 plus 3 minus 1 plus 1 0. సో నెక్స్ట్ p of 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 cube minus 3 into 3 square minus 3 plus 3. సో 3 cube ఎంత 27 minus 3 square ఎంత 3 square 9 into 3 ఎంత 27. సో 27 minus 3 plus 3 minus 3 plus 3 plus 7 cancel, that is equal to 0. అంటే ఇవేం అయింది, జీరోస్ ఆఫ్ పాలినామియల్. అవన్నీ ఈ 3 వాల్యూస్ ఏంటిది, ఈ 3 వాల్యూస్ జీరోస్ ఆఫ్ పాలినామియల్. ఆ 3 వాల్యూస్ మనకు జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు జీరోస్ ఆఫ్ పాలినామియల్ వచ్చిన తర్వాత ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటా, ఒకదాన్ని బీటా అనుకుంటా, ఒకదాన్ని గామా. అంటే ఏంటిది, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. ఆల్ఫా బీటా గామా. ఇప్పుడు ఫార్ములా తెలుసు కదా, సమ్ ఆఫ్ జీరోస్. ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఫార్ములా ఏంటిది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా వాల్యూ ఎంత 1 ప్లస్ మైనస్ 1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి. మైనస్ బి వాల్యూ ఎంత, దీన్ని ఏం రాసుకుంటాం మనం, ఇది ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d ఫార్మాట్ రాసుకుంటాం కదా. సో a వాల్యూలో a వాల్యూలో ఎంత ఉంది 1 ఉంది, అండ్ b వాల్యూలో ఎంత ఉంది మైనస్ 3 ఉంది, b వాల్యూలో ఎంత ఉంది మైనస్ 3. సో కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 3 బై a 1 కదా 1. సో నెక్స్ట్ ఇది సింప్లిఫై చేస్తే వస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో కాబట్టి 1 minus 1 plus 3, that is equal to plus into minus into minus plus. సో కాబట్టి 3. సో 1 minus 1 ఎంత 0, కాబట్టి 3 is equal to 3. సో ఫస్ట్ రిలేషన్ అయిపోయింది. అర్థమైందా? సెకండ్ రిలేషన్ వచ్చేసి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా is equal to ఎంత c by a. c by a. ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా వాల్యూ ఎంత 1. సో 1 into minus 1 ప్లస్ బీటా వాల్యూ ఎంత minus 1 into 3 ప్లస్ ఆల్ఫా వాల్యూ ఎంత 1 into 3, దట్ ఈస్ ఈక్వల్ టు c వాల్యూ ఎంత ఉంది మనకు దీంట్లో నుంచి -1. సో -1 by 1 -1 by
1. సో 1 into -1 ఏమవుతుంది? -1. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా, -3 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది కాబట్టి -3, అండ్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +3 దట్ ఈస్ ఈక్వల్ టు -1. +3 -3 క్యాన్సిల్ అయిపోతే -1 ఈజ్ ఈక్వల్ టు -1. సెకండ్ రిలేషన్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు d బై -d/a. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. సో d బై ఆల్ఫా వాల్యూ ఎంత? 1 into -3 into సారీ -1 into 1 into 3 1 into -1 into 3 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ d వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 3. సో 3/a వాల్యూ 1. సో ఇక్కడ ఏమొచ్చింది నీకు? మైనస్. సో 1 into 1 ఎంత? 1 1 3 సార్ ఎంత? 3. సో మైనస్ ఉంది కాబట్టి -3 ఈజ్ ఈక్వల్ టు -3. అర్థమైందా? అర్థమైందా? సో దీంతో మీకు ఎక్సర్సైజ్ 3.3 కథ. వాళ్ళకి ఇంకో 3.4 ఉంది, డివిజన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మీరు మనం డివిజన్స్ చెప్పిన గుర్తుందా? లాంగ్ డివిజన్స్ వాళ్ళకి ఇప్పుడు ఇయర్ మీకు ఏడుంది? అర్థమైందా వర్ధన? సాలి ఆపిస్తా. నాకు నేను కూడా చదువుకోవాలి ఇప్పుడు. ఇల్లు క్లీన్ చేయాలి, చదవాలి. బ్రేక్ అయిన చికెన్ బ్రేక్. ఇది అర్థమైంది కదా నీకు? ఇది మీకు ఎగ్జాంపుల్లో ప్రాబ్లం ఉంది ఇది.